ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. పూణేలోని పౌద్ సమీపంలో కూలిపోయిన ముంబై నుంచి బయలుదేరిన ఒక ప్రైవేట్ హెలికాప్టర్. ఈ ప్రమాదంలో గాయపడిన 4 సిబ్బంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఏపీ హోంమంత్రి అనిత, జగన్ వ్యవహరిస్తున్న తీరు శవాలపై పేలాలు ఏరుకుంటున్నట్లుగా ఉందంటూ మండిపాటు. ఏపీలోని 11 నగరాలు, పట్టణాల్లో అర్బన్ పార్కుల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేసిందంటూ వెల్లడించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిట్టినగర్ శ్రీ గౌతమ్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ భవిష్యత్తులో పిల్లలకు కూడా మన సంప్రదాయాలు పాటించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందించదగ్గ విషయమన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. ఇక డీటెయిల్స్ చూస్తే, ముంబై నుండి బయలుదేరిన ఒక ప్రైవేట్ హెలికాప్టర్ పూణేలోని పౌద్ సమీపంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 4 సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై నుండి విజయవాడ వస్తూ ఉండగా హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. అయితే హెలికాప్టర్ కూలిన అనంతరం కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఏపీ సీఎం చంద్రబాబు కోసమే హెలికాప్టర్ను ముంబై నుండి విజయవాడకు రప్పిస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల రోజుల నుంచి మెయింటెనెన్స్ లో ఉన్న హెలికాప్టర్ను ఆగమేఘాల మీద విజయవాడకు రప్పించే యత్నం చేశారు అధికారులు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం పరిహారంపై జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 17 మంది మృతుల కుటుంబాలకు 36 మంది క్షతగాత్రులకు ఆర్టీజీఎస్ ద్వారా పరిహారం పంపించినట్లు చెప్పారు. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న పాలిమర్స్ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా ఇప్పటికీ 3 మృతుల కుటుంబాలకు ₹1 చొప్పున పరిహారం అందలేదంటూ దుయ్యబట్టారు. ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతాం. అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నాను. అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు? నువ్వు సీన్ లోకి అసలు వెళ్ళేవా? ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్ లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా? అసలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్ లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి యాక్చువల్ గా చనిపోయింది 15 మంది, స్పాట్ లో చనిపోయింది 12 మంది, 3 రోజుల తర్వాత ఒక 3 చనిపోయారు. 15 మందికి ₹1 పరిహారం అందజేసి ఆ లాస్ట్ లో చనిపోయిన 3 కూడా ఈ రోజుకి కూడా ₹1 అందలేదు. తెలుసా మీకు? ఏదైతే కాంపన్సేషన్ ₹1 అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపన్సేషన్ అందలేదు. 5 సంవత్సరాల పైన అయిపోయింది ఈ రోజుకి. మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి, తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతాడు. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది, మీరు చూస్తే ఇప్పుడు చేసేది ఒకటి మాట్లాడేది ఒకటి ఉంటుంది. అప్పుడు మాట్లాడితే అతని నోట్ నుంచే 25,000, 10,000, తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 25,000 అంట, మామూలుగా గాయపడిన వాళ్ళకి 10,000 అంట. ఒకవేళ అవసరం అయితే 1,00,000 ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇది సాక్షాత్తు చనిపోతే 12 మందికి సంబంధించి ₹1 ఇవ్వడమే కాకుండా ఏకంగా 19,893 మంది ₹10,000 వెంటనే ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకు ఒక్కొక్కరికి ₹25,000 ఖచ్చితంగా ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది మేము మాట్లాడింది కదా, సాక్షాత్తు అప్పుడు సీఎం గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట. అంటే ఇతను కాంపన్సేషన్స్ గురించి, ధర్నాల గురించి మాట్లాడతాడు. తర్వాత ఏమైంది? ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ 150 కోట్లు. ఆ 150 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి. ఇంకొకటి, ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుపడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకుని దానికి ₹50 కోట్లు తీసుకుని 2 నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు, ఏమీ లేదు. ఇంతకు ముందు ఆ స్కూల్ లా అని చూపించిన అది అలానే ఉంది. ఇదిగో అది ఏదో కాదు, నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ ని తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని 2 బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ₹50 కోట్లు, లిటరల్లీ ₹50 కోట్లు తీసుకుని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు. ఏపీలోని 11 నగరాలు, పట్టణాల్లో అర్బన్ పార్కుల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ నిధులతో కర్నూలు, కడప, నెల్లిమర్ల, చిత్తూరు, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుగొండ, కదిరి, పలాస, విశాఖపట్నం ప్రాంతాల్లో అర్బన్ పార్కుల అభివృద్ధి చేస్తామన్నారు. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలపై పవన్ కళ్యాణ్ నేడు సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని 50% మేరకు పచ్చదనం ఉండాలని, ఇందులో భాగంగా అర్బన్ పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ అధికారులకు నిర్దేశించారు. చిట్టినగర్లోని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్టినగర్లోని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్కూల్ స్మార్ట్ క్యాంపస్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక వేదికపై అలంకరించిన రాధాకృష్ణుల విగ్రహానికి పూజలు నిర్వహించారు. నృత్య గీతాలతో విద్యార్థులు సందడి చేశారు. ఉట్టికొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వెల్లంపల్లి హాజరై వేడుకలను ప్రారంభించారు. పురస్కరించుకొని గౌతమ్ విద్యా సంస్థల అధినేత సూర్యారావు గారు వారి స్కూల్లో ఘనంగా పిల్లలందరికీ కూడా కృష్ణాష్టమి వేడుకలు అంటే ఏ విధంగా ఉంటాయి, ఆ సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందని చెప్పని వాళ్ళ పిల్లలందరికీ తెలిసే విధంగా కృష్ణుడు వేషధారణ, గోపికలు వేషధారణలో పిల్లలందరూ కూడా రావడం చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఉట్టికొట్టే విధంగా అంటే పిల్లలకి శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర అంతా కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. సూర్యారావు ఈ ఒక్క ప్రోగ్రామే కాదు, సంక్రాంతి కావచ్చు, ఇతర పండుగలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కళ్ళకి చదువుతో పాటు చక్కటి సాంప్రదాయాలు, విలువలతో కూడిన విద్య నేర్పించే సంస్థ గౌతమ్ విద్యా సంస్థలు. అటువంటి విద్యా సంస్థలు చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచి జరగాలి. ఎందుకంటే దాదాపు కొన్ని వేల మంది పిల్లలు ఇక్కడ చదువుకొని ఈరోజు ఎంతో పెద్ద పొజిషన్లో ఉన్నారు. అటువంటి సంస్థ, ఈ సంస్థ ఇంకా పెరిగే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆ భగవంతుడిని కోరుకోవాలని, ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఆశీస్సులను మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అడ్వాన్స్గా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీగౌత విద్యా సంస్థలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. బుడ్డి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు రాధలుగా, కృష్ణులుగా వేషధారణతో పంపించిన తల్లిదండ్రులకు ముందుగా తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేస్తున్నాను. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాన్ని పురస్కరించుకొని సనాతన ధర్మము, అదే మాదిరిగా ద్వాపర యుగంలో జరిగినటువంటి శ్రీకృష్ణు యొక్క లీలలు, మహాభారత యుద్ధంలో ఉన్నటువంటి ఘట్టాన్ని గురించి, కురుక్షేత్ర యుద్ధంలో ఘట్టాన్ని గురించి పిల్లలకు తెలియజేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశం అంటే పుణ్యదేశము, గొప్ప దేశము, సాంప్రదాయాలకి, సంస్కృతులకి నిలయమైన దేశం. అందులో భారతదేశంలో అనేక రకాల పండుగలు జరుపుకోవడం మన లౌకికవాదానికి గొప్పగా చెప్పుకోవచ్చు. ఇక్కడ హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, జైనులు కానీ, జౌరాష్ట్రులు కానీ, బౌద్ధులు కానీ అందరూ కూడా వారి యొక్క పండగల్ని ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుంది. వ్యవసాయ భూములను డీల్ చేసే గ్రీన్ ల్యాండ్ క్యాపిటల్ పోర్టల్ను నూతనంగా ప్రారంభం చేసినట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వినయ్ రామ్ వెల్లడించారు. భారతీనగర్లోని నోవటెల్ హోటల్లో గ్రీన్ ల్యాండ్ క్యాపిటల్ పోర్టల్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వినయ్ రామ్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ఈ వెబ్సైట్ ప్రారంభించామన్నారు. అమ్మకందారులు, కొనుగోలుదారులు ఈ వెబ్సైట్లో ఉంటారన్నారు. వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసాయదారులను ప్రోత్సహించి సారవంతం చేయడం జరుగుతుందన్నారు. మేము గ్రీన్లాండ్ క్యాపిటల్ అని ఒక కంపెనీ మాది. సో ఇదేంటంటే మనకి అగ్రికల్చరల్ ల్యాండ్స్ని ఒక డీల్ చేస్తే ఒక పోర్టల్ అనమాట. బేసికల్గా ఇది రియల్ ఎస్టేట్ ఏజెన్సీ అంటే ఇప్పుడు మనకి ఓలా, యూబర్ అవి ఎలా అయితే ఉన్నాయో, సో ర్యాపిడోస్ ఇలా అయితే మన కొత్త టెక్నాలజీ ఇలా డెవలప్మెంట్ వచ్చి అనార్గనైజ్డ్గా ఉన్న సెక్టర్స్ని, అనార్గనైజ్డ్గా ఉన్న ప్రొఫెషనల్స్ని ఎలాగైతే దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాయో సేమ్ అలాగే ఇప్పుడు మనం గ్రీన్లాండ్ క్యాపిటల్ అనే ద్వారా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ డీలింగ్ ఉన్న రియల్ ఎస్టేట్ డీల్ చేసే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో, సో ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్
ఆ డీల్ చేసేదాన్ని మనం దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఒక కొత్త అప్లికేషన్ లాంటిది డెవలప్ చేసాం మనము. సో దానికి ఇక్కడ మనము విజయవాడలో కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన టోటల్ ఆల్రెడీ మనకి ఎన్రోల్మెంట్ కోసము పెట్టుకున్న ఎవరైతే అప్లికేషన్స్ కానీ కొంతమంది మనం అయితే సెలెక్ట్ చేసిన ఆర్గనైజ్డ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓరియంటేషన్ చేయడానికి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎన్రోల్ చేసుకోవడానికి ఇది ఒక సమావేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకి గ్రీన్లాండ్ క్యాపిటల్ సంబంధించి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్లో వస్తుంటాయి. అంటే అన్నీ అంటే ఎవరెవరైతే అమ్ముదామని అనుకుంటున్నారో ఆ ల్యాండ్స్ అనమాట. అలాగే కొనుక్కుందాం అనుకున్న బయర్స్ కూడా దీంట్లోకి వస్తారు. ఇది ఒక పోర్టల్ బేసికల్గా. ఇప్పుడు మనకి ఏపీ తెలంగాణలో ఆల్రెడీ ఒక 5 రీజనల్ ఆఫీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది, జోనల్ ఆఫీసెస్. ఇప్పుడు అలాగే ఒక 1600 ఏజెంట్స్ తోటి ఇది మొత్తం ఎన్రోల్మెంట్ అవి జరుగుతూ ఉన్నది. సో వెరీ సూన్ మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్స్ గ్రీన్లాండ్ క్యాపిటల్ దాంట్లోకి వస్తాయన్నమాట. సో దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ మీటింగ్ ఇది. అది సారవంతమైన భూమిను సేంద్రియం. సో బేసికల్గా మాకు ఈ ఆలోచన రావడానికి కూడా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మేము న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్నాము. అంటే ఒక రియల్ ఎస్టేట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ని దీన్ని డీల్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది ఏంటంటే ఇండియా లెవెల్లో ఇప్పుడు ఓన్లీ 1.5% ఆఫ్ ద ల్యాండ్ సారవంతమైన భూమి. అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యే అవకాశం కలగడం పూర్వజన్మ సుకృతమని, మానవ సేవను మించిన సేవ మరొకటి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి తాడేపల్లిలోని రివర్ బ్రిజ్ అపార్ట్మెంట్ వాసులు నన్నపనేని శివనారాయణ, అరుణ, దద్దనాల సూర్యనారాయణరావు, అనిత దంపతుల ఇంట జరిగిన విజయేంద్ర, రమ్య తేజల వివాహం సందర్భంగా 10 టన్నుల కూరగాయలను విరాళంగా అందించారు. కూరగాయల వాహనానికి ఢిల్లీరావు రివర్ బ్రిజ్ అపార్ట్మెంట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అందరికి కూడా సో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి మన సీ బ్రిజ్ అపార్ట్మెంట్, సో రివర్ బ్రిజ్ అపార్ట్మెంట్ విజయవాడ క్లబ్ మన కరకట్టర్ దగ్గర నుండి మన నాగేంద్ర ఆధ్వర్యంలో మన నారాయణరావు గారు, అరుణ గారి దంపతులు నూతనంగా మరి మ్యారేజ్ అయ్యి ఇప్పుడు మన విజయేంద్ర అండ్ రమ్యతేజ వారి తరపున సుమారుగా 50,000 రూపాయలు అనేటువంటిది కాంట్రిబ్యూట్ చేసి ఒక 10 టన్నులు వెజిటబుల్స్ని మన నాగేంద్ర దేవస్థానంకి పంపించడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుండి ఈ యాక్టివిటీ నాగేంద్ర చేస్తూ ఉన్నాడు. సుమారుగా ఇప్పుడు ఒక 5,000 టన్నుల వరకు పంపించుంటారు. ఈరోజు అంటే మనకి మ్యారేజ్ అయ్యాక ఇంకొక ఖర్చు వేరొక విధంగానో అలాంటి రిసెప్షన్స్ అన్నీ జరుగుతున్నప్పటికీ కూడా సో ఇలా ఒక దేవస్థానంకి ఒక అన్నదానం రూపంలో ఒక 50,000 రూపాయలని వెజిటబుల్స్ని కూడా పంపించాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయం అనేటువంటిది మన శివనారాయణరావు గారికి రావడం చాలా ఆనందం. దానికి అంతే విధంగా వారి సతీమణి దానికి సపోర్ట్ చేయడం, దెన్ మన విజయేంద్ర అండ్ రమ్యతేజ కూడా అనేటువంటిది యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అనేటువంటి జరగాలని చెప్పి విజయేంద్ర, రమ్యతేజ అనేటువంటిది ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంత లైవ్లీగా అనేటువంటి అందరూ కలిసి ఉన్నారో అంతే విధంగా చాలా చక్కగా అనేటువంటిది ఉండాలనుకొని చెప్పి మనసారా కోరుకుంటూ ఆ దేవుడు ఆశీస్సులు అనేటువంటిది విజయేంద్రకి, రమ్యతేజకి అనేటువంటి ఉండాలని కోరుకుంటున్నాను. రివర్ బ్రిడ్జ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రియల్గా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారి కంట్రిబ్యూట్ చేసే అవకాశం కల్పించిన నాగేంద్ర ఫాలోడ్ బై ప్రసాద్ థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈవీఎంను ధ్వంసం చేయడం, పోలీస్ అధికారిపై
ఈవీఎంను ధ్వంసం చేయడం, పోలీస్ అధికారిపై దాడికి యత్నించడం వంటి కేసుల్లో ఆయన సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఏపీ హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జైలు నుండి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే హడావిడిగా తన వాహనంలో ఆయన మాచర్లకు బయలుదేరి వెళ్లారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నది వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఎగువ నుంచి 38,920 క్యూసెక్ల వరద రాగా 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 21,900 క్యూసెక్లు విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య వరద తగ్గింది. దాంతో 25 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. పదిహేను రోజుల్లో స్పందించకుంటే ప్రభుత్వ కార్యాలయాలు నిర్బంధిస్తామంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బాబురావు వెల్లడించారు. ఏకొండూరు మండలం, ఇతర మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో జరుగుతున్నవి కిడ్నీ మరణాలు కాదని ప్రభుత్వ హత్యలంటూ విమర్శించారు. ఏకొండూరు, గంపలగూడెం తదితర మండలాల్లో కిడ్నీ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సమగ్ర చర్యలు చేపట్టాలని కోరుతూ ఏకొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో కిడ్నీ రోగులు ధర్నా నిర్వహించారు. జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు ఇతర మండలాల్లో గత 10 ఏళ్లలో కిడ్నీ వ్యాధితో సుమారుగా 500 మంది చనిపోయారు. ఒక్క ఏకొండూరు మండలంలోనే 300 మంది మృత్యువాత పడ్డారు. ఇది కిడ్నీ మరణాలు కాదు, ఇవి సర్కారీ హత్యలు. గతంలో ఉన్న ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్యలు తప్ప ఇంకోటి కాదు. కృష్ణానది మంచినీరు అందరికీ అందించుంటే, ఫ్లోరైడ్ నీళ్లు లేకుండా ఉంటే ఈ ప్రాణాలన్నీ ఆగుండేది. కాబట్టి ఈ ప్రాణాలు తీసినవి ప్రభుత్వాలే. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం, వైసీపీ నేతలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఎవరెంత తిన్నారు, ఎప్పుడెంత తిన్నారు చర్చలు జరుపుతున్నారు. ఇవాళ చర్చలు జరపాల్సింది ఈ సర్కారీ కిడ్నీ మరణాలకి ఈ 2 ప్రభుత్వాలు, 2 పార్టీల యొక్క వాటా ఎంత, ఎవరి బాధ్యత ఎంత, దాని మీద ఈ ఏకొండూరు మండలంలో బహిరంగ చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది. మీకు మీరు కాదు, ప్రజలకి ఇవాళ మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు కోరుతుంది ఒకటే, మా ప్రాణాలు కాపాడండి. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఆస్తులు అమ్ముకుని నడవలేక, నిద్ర కూడా లేకుండా భవిష్యత్తు తరాలు కూడా ప్రమాదంలో పడే స్థితి ఉంది. దీనికి ఇవాళ గత ప్రభుత్వం అయినా ఇవాళ ఉన్న ప్రభుత్వం అయినా సమాధానం చెప్పాలి. రేపటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ నేపథ్యంలో రద్దు కాబడినట్లు కలెక్టర్ జి సృజన ఒక ప్రకటనలో విడుదల చేశారు. సెలవు రోజు కావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు అందుబాటులో ఉండరని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలంటూ జిల్లా కలెక్టర్ సృజన సూచించారు. బాపట్లలోని కేంద్రీయ విద్యాలయంలో భారీ ప్రమాదం సంభవించింది. బాధిత విద్యార్థులను కేంద్రీయ విద్యాలయ సిబ్బంది హుటాహుటిన బాపట్ల ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ప్రాణాలకు ఏమీ ప్రమాదం లేదంటూ వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఎం ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ముప్పు లేదంటూ వైద్యులు చంద్రబాబుకు తెలిపారు. విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు పర్యవేక్షించాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కళాశాలల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా వచ్చే నెల 9తో ముగియనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులు సూచించారు. ఈ మేరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ వివరాలు వెల్లడించారు. బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయని డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పూణేలోని ఫౌద్ సమీపంలో కూలిపోయిన ముంబై నుంచి బయలుదేరిన ఒక ప్రైవేట్ హెలికాప్టర్. ఈ ప్రమాదంలో గాయపడిన 4 సిబ్బంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఏపీ హోంమంత్రి అనిత, జగన్ వ్యవహరిస్తున్న తీరు శవాలపై పేలాలు ఏరుకుంటున్నట్లుగా ఉందంటూ మండిపాటు. ఏపీలోని 11 నగరాలు, పట్టణాల్లో అర్బన్ పార్కుల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేసిందంటూ వెల్లడించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిట్టినగర్ శ్రీ గౌతమ్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తూ భవిష్యత్తులో పిల్లలకు కూడా మన సంప్రదాయాలు పాటించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందించదగ్గ విషయమన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. SBB న్యూస్ సమాప్తం. నమస్కారం.